ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఎవరెవరు నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారమయ్యా, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, మీరు మెలకువిస్తేనే నా తండ్రి, మీరు తట్టి లేపితేనే నా ప్రభా మేమందరం మెలకువగా ఉంటాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టి మనం అడుగుచున్నాం నా ప్రభా. ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మొదటి నా ప్రభా మా కుటుంబాలకు నా తండ్రి మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నామయ్యా. మొదటి నా తండ్రి, తెలుసో తెలియక మేం చేసిన తప్పుడు క్షమించి నా తండ్రి, ఏ నూతన దినంలో నా ప్రభా మమ్మల్ని అందరినీ సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా అందరి చుట్టూ మీ రక్షణ కంచెవేయండి అయ్యా. ఈ నూతన దినంలో నా తండ్రి నూతన బలము, నూతన శక్తిని నా ప్రభా మాకు అనుగ్రహించండి. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు చేసి పౌష్టికాహారం తీసుకున్నా కూడా ఆ బలము, శక్తి మీరిస్తేనే మేము నా ప్రభా చురుకుగా ఉంటాం నా తండ్రి. మీ బలం అయితేనే నా తండ్రి మేము ఎంత పనైనా చేయగలుగుతామయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు, మీరెంత క్షమించారు, మీరెంత సహించారు, ఎంత తగ్గించుకున్నారు, ఎంత ప్రేమించారు నా తండ్రి. ఆ సహనాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం, ఒక్క మాట అంటేనే తిరిగి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం, తగ్గించుకోలేకపోతున్నాం అయ్యా. ఆ మనసు నా ప్రభా మాలో నుంచి తీసివేయండి నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు మాలో నుంచి తీసివేసి నా తండ్రి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని మీరు చెప్పారయ్యా. ఆనందించుడి, మరొక మారు చెప్పుదును, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అని మీరు చెప్పిన మాట ప్రకారం మా కుటుంబాలు మేము ఎల్లప్పుడూ మీలో సంతోషంగా ఉండేలా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట నా ప్రభా మా క్రియలు సరిచేయండి, మా మనసు సరిచేయండి, మా జీవితాన్ని సరిచేయండి, మా తలంపులు, మా ఆలోచనలు, మా మాట నా ప్రభా మమ్మల్ని సరిచేసి నా తండ్రి పూర్తిగా మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని, నడుచుకునే కొత్త మనసుని, మీ మాట చొప్పున మీ మాటకు లోబడి భయము, భక్తిని నా ప్రభా మాలో ఈ నూతన దినంలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ఉంటాం, మా ముందు మీరుంటేనే క్షేమంగా మా పనులకు వెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకుంటామయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మా ఆలోచనలు నా ప్రభా మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్తే అది సరైనది కానే కాదయ్యా. మీ ఆలోచన చూపని మమ్మల్ని నడిపించండి. మీ చిత్త ప్రకారమే ఎలా నడవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మేము ఏ పని చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ పని చేయాలి, ఎలా ఆలోచించాలి, మా క్రియలు ప్రతిదీ కూడా మీ మాట చొప్పున మీ చిత్తానుసారంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాము, మా కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి అయ్యా. దయగల దేవా, మా సొంత ఆలోచన మీద మేము ఆధారపడకుండా నీ ప్రవర్తన అంతటి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకనుక నీ ప్రవర్తన అంతటి యందు దేవుని మీ కొరకు నా ప్రభ మీ చిత్తానికి అప్పగించమని నా ప్రభ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారయ్యా. మా ప్రవర్తన అంతటిలో మీరుంటేనే నా తండ్రి, మా ప్రవర్తన అంతటిని నా ప్రభ మీ చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి. మా మాట, మా చూపులు, మా క్రియలు, మా మనసులో ఉన్న ఆలోచనలు ప్రతిదీ కూడా నా తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఏవి సరైనవో మాకు తెలీదు, ఏవి సరికావో మాకు తెలీదు, ఎక్కడ ఎలా సరి చేసుకోవాలో మా వల్ల కావట్లేదయ్యా.
దయగల దేవ, మీ చేతికి అప్పగిస్తున్నాం. మొదట మమ్మల్ని పూర్తిగా వాక్యానుసారంగా జీవించేలా మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ, నూతన బలము, నూతన శక్తి, నూతన ఆలోచనలు, నూతన భక్తిని నా ప్రభ మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి సమస్యల గుండా వెళ్తున్నారు, సమస్యల్లోనే జీవిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలు తీసేయమని ప్రార్థన చేస్తున్నారు, కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఎక్కడో నేను జారిపోయాను, నన్ను సరిచేయమని కదా నా తండ్రిని అడగాలి, క్షమాపణ అడగాలి కదా, పశ్చాత్తాప పడాలి కదా అనే గ్రహింపు నా ప్రభ ఎంతో మందికి లేదు నా తండ్రి. దయగల దేవ, ప్రతి ఒక్కరి మనసు మార్చి నా తండ్రి, మొదట వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపడి హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. కన్నీటితో వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాన్ని నా ప్రభ మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని మీరు చెప్పిన మాటకు లోబడి నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా ఉండాలో నా తండ్రి. మేము చేసిన తప్పులు దాచిపెట్టకుండా నా ప్రభ, మేము చేసిన పాపపు క్రియలు దాచిపెట్టకుండా సమస్తము మీకు తెలుసు కదా నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించిన ప్రభ, వారు దాచిపెట్టిన ప్రతి తప్పుని, ప్రతి పాపాన్ని ఇప్పుడే మీ కాళ్ళ దగ్గర నా ప్రభ, మీ పాదాల దగ్గర కన్నీటితో మనస్ఫూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టే నూతన హృదయాలు నా ప్రభ మా అందరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించమని అడుగుచున్నామయ్యా. దాచిపెట్టే మనసు మాకొద్దు నా తండ్రి. మీరు చెప్పే ప్రతి మాట ఎలా వినాలో ప్రతి దినము మాకు వినుబుద్ధి పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలా వినాలి, జాగ్రత్తగా ఎలా వినాలి, విన్న ప్రకారం ఎలా నడుచుకోవాలి, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభ ఈ నూతన దినంలో నా తండ్రి ప్రతి కుటుంబంలో నూతన శాంతి సమాధానాన్ని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలు ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు, కుటుంబాల్లో ఏ ఇరుకులో ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసయ్యా. మీ శాంతి లేకపోతేనే, మీ సమాధానం లేకపోతేనే, మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతేనే నా ప్రభ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు డిప్రెషన్లోనే ఉంటున్నారయ్యా ఎంతో మంది. దయగల దేవ, మా అందరి మీద కనికరించిన ప్రభ ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట నా ప్రభ ప్రతి ఒక్కరు ఆత్మీయతలో బలపడాలి, ప్రతి ఒక్కరు మొదట ఆత్మీయతలో వృద్ధి చెందాలయ్యా. మొదట ప్రతి ఒక్కరు ఆత్మీయతలో బలపడేలా మీ కృప అనుగ్రహించండి. సమస్యల గురించి ఆలోచించకుండా అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అటూ ఇటూ తిరుగుతున్నాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకొని మెలకువ కలిగి ప్రార్థన చేసేలా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మా అంతటా మా వల్ల కానే కాదయ్యా, బలహీనమైపోతున్నాం నా తండ్రి. ఒకరోజు చేస్తే 2 రోజులు చేయలేకపోతున్నాం. ఆ బలహీనత మాలో నుంచి తీసివేసిన ప్రభ ప్రతి దినము ప్రతి క్షణము నా తండ్రి మీరు మాతో ఉండి నూతన బలాన్ని మాకు అనుగ్రహించి మెలకువ మాకు అనుగ్రహించిన ప్రభ మెలకువ కలిగి మా కుటుంబాల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మా దేశం కొరకు నా ప్రభ ప్రపంచం కొరకు ప్రతి ఒక్క ఆత్మ నశించిపోకుండా మీ వైపు ఎలా నడిపించాలో ఆ జ్ఞానం కొరకు మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. పట్టుదల కలిగిన ప్రార్థన ఎలా చేయాలో, పట్టుదలగా మీ దగ్గర ఎలా కూర్చోవాలో, ఏ సమస్య అయినా సరే, ఎంతటి సమస్య అయినా సరే, నడి సముద్రం వంటి సమస్యల గుండా మేము వెళుతున్నా సరే ఆ సమస్యల కొరకు పట్టుదల కలిగి ఎలా ప్రార్థన చేయాలో, మొండి ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. కన్నీటి ప్రార్థన, భారమైన ప్రార్థన నా ప్రభ ఎలా చేయాలో మాకు నేర్పించండి. ఏలియా గారు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాల వర్షాన్ని ఆపేరే ఎంత ఆసక్తిగా ప్రార్థన చేశారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత అయ్యా. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. ఏలియా గారి వలె ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి. మమ్మల్ని మార్చిన ప్రభ ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభ మాకు ఆ ధన్యత నా ప్రభ మాకు కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎలీషా గారు అడిగినప్పుడు నా తండ్రి నీకేం కావాలి ఎలీషా, నువ్వు అడుగు నేను ఇస్తానన్నప్పుడు మీరు పొంది ఉన్న, మీరు కలిగి ఉన్న ఆ తలాంతులు 2 ఆశీర్వాదం నా మీదకి వచ్చులాగున నన్ను ఆశీర్వదించమన్నప్పుడు నా తండ్రి ఎంత గొప్ప ధన్యత నా ప్రభ ఆశీర్వదించారు. 2 ఆశీర్వాదం నా ప్రభ ఎలీషా గారి మీదకు వచ్చేలా కృప చూపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి.
దయగల దేవ ఎలీషా గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా ప్రభా, ఎలా నా తండ్రి మాకు అవసరమైంది ఎలా అడగాను, ఎలా మీకు ఇష్టంగా జీవించాను, ఎలా ఆసక్తిగా ప్రార్థన చేయాలి, పట్టుదలగా ఎలా ప్రార్థన చేయాలి, మీ మాటకు లోబడి ఎలా జాగ్రత్తగా నడుచుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలని, గ్రహించాలని, ఆ ప్రకారంగా నా ప్రభ మా క్రియలు మార్చుకోవాలని ఆశ నా ప్రభ. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తానుసారంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి. మీకు ఇష్టలుగా నా ప్రభ ఎలా జీవించాలో మాకు నేర్పించండి అయ్యా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు నా తండ్రి మీ మాట నుండి దూరం అవ్వలేదయ్యా, మీ మాట నుండి తప్పిపోలేదయ్యా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి సింహాల బోనులో వేసే పరిస్థితి, సింహాలకు ఆహారం అయ్యే పరిస్థితిలో కూడా నా తండ్రి మీ నుండి దూరం అవ్వలేదయ్యా. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నా తండ్రి మీ మీదే ఆనుకుంటారు, మీ మీదే విశ్వాసంతో మీరు చూపించిన దారిలో నీతి నిజాయితీతో ఉన్నారు నా తండ్రి. అలా ఎలా జీవించాలో నా ప్రభా ఆ జ్ఞానాన్ని గ్రహింపును మాకు అనుగ్రహించండి అయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరు వారు కష్టపడుతున్నారు, కష్టపడి పని చేస్తున్నారు, కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు నా తండ్రి. కానీ నా ప్రభ ఆ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది అయ్యా. కనీస అవసరాలు తీరట్లేదు, కనీసం నా తండ్రి, కనీసం నా ప్రభ ఏ సమస్య కూడా పరిష్కారం కావట్లేదయ్యా. ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుందయ్యా. దయగల దేవా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా కూడా మీ చిత్తం లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా నా ప్రభ మా చేతి కష్టార్జితం మా ఇంట్లో నిలబడదు నా ప్రభ. దయగల దేవా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పారు కదా నా తండ్రి. ఒక్కసారి మాట జ్ఞాపకం చేసుకుంటే మాట ఇస్తే మాట తప్పరయ్యా మీరు. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, ఉద్యోగాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నామయ్యా. చేసే ఓపిక ఉందా కానీ పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, అయ్యో ఎంతో మందికి ఫోన్ చేశాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, అయినా సరే ఒక్క పని కూడా నాకు దొరకట్లేదు, దొరికిన పని కూడా ఒక రోజు ఉంటే 2-3 రోజుల పని ఉండట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో దయగల దేవా ప్రతి ఒక్కరి మీద దయించి నా తండ్రి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీరు చూపించిన పని అయితేనే వాళ్ళకి స్థిరంగా ఉండిద్దయ్యా. మీరు చూపించిన పని అయితేనే ఏ ఒత్తిడి ఉండదు, ఏ ప్రయాస ఉండదయ్యా. మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాలు జాబ్ అయితే చేసే జ్ఞానం అయితే ఉంది కానీ అర్హత అయితే బిడ్డలు సంపాదించారు కానీ చదువు ముగించారు నా తండ్రి. చదువు అయిపోయింది కానీ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకట్లేదని ఎంతో మంది బాధపడుతున్నారయ్యా. ఒకవేళ ఇప్పటి వరకు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో తెలియదయ్యా. తెలిసి తెలియక ఆలోచన చేసిన ఆలోచన దయతో క్షమించిన తండ్రి వారు చేయదగిన పని త్వరగా వారి ఉద్యోగానికి, వారి చదువుకు తగ్గ ఉద్యోగం బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే చిన్న ఉద్యోగం వచ్చినా చాలు, నా కుటుంబాన్ని పోషించుకుంటాను, చిన్న ఉద్యోగం దొరికినా సరే నాకున్న కనీస అవసరాలన్నా తీరుతాయని ఆశతో ఎవరైతే నా ప్రభ ప్రార్థన చేస్తున్నారు, ఆసక్తిగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు దయగల దేవ ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎవరైతే చిన్న ఉద్యోగం వచ్చినా సరే నా సమస్య తీరిద్దని నా ప్రభ ఆలోచనతో ఉన్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. వారు చేయదగిన పని నా ప్రభ ఈ నూతన దినంలో పొందుకునేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఉద్యోగాల కోసం నా ప్రభ ఎంతో ప్రయాసతో నా తండ్రి వెళుతున్నారు, ప్రయాసతోనే నా ప్రభ చీకటైన తర్వాత ఎప్పుడుకో నా తండ్రి మరలా వారి గృహాలకు చేరుకుంటున్నారు. వారికి ఉన్న భారాన్ని తొలగించండి అయ్యా. అంత కష్టపడి నా తండ్రి మనశ్శాంతి లేకుండా నా తండ్రి, ఆరోగ్యం లేకుండా నా ప్రభ విశ్రాంతి లేకుండా అంత కష్టపడుతున్నారయ్యా. మా సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నామేమో, మా సొంత బలం మీద ఆధారపడుతున్నామేమో, అందుకని అత్యాశకు పోతున్నామేమో తెలియట్లేదయ్యా. దయగల దేవ ఏది మాకు అవసరమో, ఏది సరైనదో ఏది కాదో గ్రహించుకునే జ్ఞానాన్ని మనసుని మాకు అనుగ్రహించండి. వారికి ఉన్న ప్రయాస అంతా తొలగించిన ప్రభ నెమ్మది కలిగిన ఉద్యోగాలు, ప్రశాంతంగా జీవించే సంతోషంగా జీవించే ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపచేయండి అయ్యా.
ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నా తండ్రి మీ నుండే ఆ నిర్ణయం తీసుకోవాలయ్యా. మీ ఆలోచనతోనే బిడ్డలు ముందుకు వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారాన్నైనా ఒక్క క్షణంలోనే లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా తగ్గింపుతో దీన మనసు కలిగిన ప్రభా జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అత్యాశకు పోకుండా నా తండ్రి అన్యాయంగా నా ప్రభు వ్యాపారం చేయకుండా నమ్మకంగా ఎలా వ్యాపారం చేయాలో బిడ్డలకి ఆ గ్రహింపు అనుగ్రహించుండయ్యా. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనేనయ్యా. ప్రపంచం అంతా కరువు ఉందయ్యా, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది. 7 సంవత్సరాలకి సరిపడా కరువు సంవత్సరాల్లో కూడా సమృద్ధి ఆహారాన్ని బిడ్డలు కలిగి ఉన్నారంటే ఆ ఆహారం, ఆ ఆశీర్వాదం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే ప్రపంచం అంతా కరువున్నా సరే మేమున్న ఈ మా ప్రదేశాల్లో సమృద్ధిగా ఆహారాన్ని మేము పొందుకుంటామయ్యా. ఎవరైతే పొలం నా తండ్రి పంట వేస్తున్నారో ఏ సీజన్లో ఏ పంట వేయాలో ఆలోచన చేయకుండా పంట వేసి ఎంతో మంది నష్టపోతున్నారయ్యా. తెలియదు నా తండ్రి. వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసిన ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి ఏ సమయంలో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలో బిడ్డలకి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పంట చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. విత్తనాలు వేసిన ప్రభ వర్షాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా తండ్రి, ఏలియా గారు ప్రార్థించినప్పుడు అరచేతంత మేఘంతో అంత సమృద్ధి వర్షాన్ని కురిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల మీద దయించి వారు తెలుసో తెలియక తప్పు చేస్తుంటే వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులమో, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి. బిడ్డల మీద కనికరపడి నా తండ్రి సమృద్ధి వర్షాన్ని పంపించమని, కురిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్తున్నారో నా ప్రభ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు, పరీక్షలు రాస్తున్నారు నా తండ్రి, గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నాలు చేస్తున్నారు, గ్రూప్స్ ఎవరైతే రాస్తున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభ ఈలోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి ఈ నూతన దినంలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండియ్యా. స్కూల్ మొదలైన రోజు నుంచి ఎలా కష్టపడి చదవాలో బిడ్డలకు జ్ఞానాన్ని మీరిస్తేనేనయ్యా. మా వల్ల కానే కాదు. వారి సొంత జ్ఞానంతో వారు ఏమీ చేయలేరు నా తండ్రి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు, కానీ ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చురుగ్గా ఉంటారయ్యా. మీ జ్ఞానం అయితేనే మొదటి రోజు నుంచి బిడ్డలు కష్టపడతారు. మీ జ్ఞానం అయితేనే చదివిన ప్రతిదీ బిడ్డలు గుర్తుంచుకుంటారయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి ఎంత టఫ్గా వచ్చిన పేపర్ అయినా, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మీ బిడ్డలే మీ జ్ఞానంతో ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి రక్షణ లేకుండా నా ప్రభ నశించిపోతున్న స్థితిలో ఎవరైతే ఉన్నారో, నశించిన దానిని వెతికి రక్షించడానికి వస్తానని చెప్పారు కదయ్యా, వచ్చానన్నారు కదయ్యా. ఎంతో మంది మా చుట్టుపక్కల ఎంతో మంది నా ప్రభ నిజమైన దేవుడు మీరే అని గ్రహించుకోలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి మీరే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా కృప చూపించండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ, ఏ ఒక్కరు నా ప్రభు విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు కదా నా తండ్రి. మీరు అక్కడ సమయంలో బిడ్డల మీద కనికరపడి తెలియదయ్యా, తెలిసి తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నారు. వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ మీలో నా తండ్రి రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు, మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభా, ప్రతి ఒక్కరికి హృదయాన్ని మీరు పట్టుకొని ప్రతి ఒక్కరికి ఒక గద్దింపు చేసైనా సరే మరలా మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే చెడు వ్యసనాలకి బానిసలయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా తండ్రి, చెడు దారిలో నడుస్తున్నారు, తాగుడికి బానిసై కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి నా తండ్రి. వ్యర్థమైన నా ప్రభు వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, కష్టపడి పని చేస్తున్నారు,
కానీ ఆ కష్టార్జితం అంతా వ్యసనాలకు పోతున్నాయి అయ్యా. వృధాగా నా తండ్రి వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెడుతున్నారు. అపవాది చేతిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని ఈ నూతన దినంలో ఇప్పుడే నా ప్రభా యేసు నామంలో బిడ్డలందరినీ విడిపించిన తండ్రి. ఆ తాగుడు మీద, చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, అక్రమ సంబంధాల మీద అసహ్యత పుట్టించిన ప్రభా నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని, పశ్చాత్తాపపడే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి బిడ్డల కుటుంబాలు, జీవితాలు నిలబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మొదటి నా ప్రభా నెమ్మది కలిగిన జీవితాలు బిడ్డలు కలిగి ఉండాలయ్యా. ఎవరైతే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, మొదట మీ బిడ్డలకు నా ప్రభా ఓర్పు, సహనాన్ని, విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ నూతన దినంలో ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందమ్మా, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, దయగల దేవ మా సొంత జ్ఞానం మీద ఆధారపడి మాకున్న అనుభవంతో నా తండ్రి వివాహాలు జరిగిస్తే ఎంతో మంది భార్యాభర్తలు, ఎంతో కుటుంబాలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తూనే ఉన్నాం నా తండ్రి. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దయ్యా. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే నా తండ్రి. అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకు గారికి నా ప్రభు వివాహ వయసు వచ్చినప్పుడు ఆయన దాసుని పంపించినప్పుడు నా తండ్రి ఎంత చక్కటి ప్రార్థన చేశాడునయ్యా. ఇజ్రాయేలీల దేవుడా, మీరు మాత్రమే సరైన ఆమెని నా యజమానుడి కొడుకు మీరు చూపించగలరు అని ప్రార్థించినప్పుడు నా తండ్రి అలా ప్రార్థన ముగించారో లేదు, వెంటనే నా ప్రభ సరైన జీవిత భాగస్వామిని చూపించిన దేవా మీకే స్తోత్రమయ్య. ఎంత విశ్వాసంతో నా తండ్రి, ఎంత నమ్మకంతో ప్రార్థన చేశారో నా తండ్రి, అదే ప్రార్థన, అదే నమ్మకం, విశ్వాసాన్ని మాలో కూడా కలిగించమని అడుగుచున్నామయ్యా. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితేనే వారిని ఎవ్వరూ విడదయ్యారయ్యా. మీ చిత్తంలో వారు మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఒకరి మీద ఒకరి ప్రేమతో, నమ్మకంతోనే జీవిస్తారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. వివాహమైన ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్య నా ప్రభా ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో నా తండ్రి ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. భర్తకి లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. యజమానుడా అని పిలిచిందయ్యా శారమ్మ. అంటే ఎంత ప్రేమించుంటాడయ్యా అబ్రహాం గారు, భార్యని ఎంత ప్రేమించుంటాడు. అంత ప్రేమ చూపకపోతే నా యజమానుడని నా ప్రభ ఎంత లోబడి జీవించింది నా తండ్రి. దయగల దేవా, వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే ఎన్నో కుటుంబాలు వివాహమైన భార్యాభర్తలు ఒకరితో ఒకరి సంబంధం లేకుండా, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా ఎవరి దారిలో వారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారయ్యా. ఒకే చోట ఉంటున్నారు కానీ వారి హృదయాలు దూరంగా ఉన్నాయి నా తండ్రి. ఆ పరిస్థితి నా ప్రభా మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరి భార్యాభర్తల మధ్య నా ప్రభా ఈ నూతన దినంలో నా తండ్రి అబ్రహాం గారు ఎంత ప్రేమ అయితే భార్య మీద, శారమ్మ మీద చూపించారు, అదే ప్రేమని నా ప్రభా ప్రతి ఒక్కరు వారి భార్యల మీద ప్రేమించేలా నా తండ్రి కృప చూపించండి. భర్తకి లోబడిందా అయ్యా శారమ్మ ఎంత నా యజమానుడా అని పిలిచింది. అదే మనసు, అదే లోబడే హృదయాన్ని, అంతే ప్రేమించే హృదయాన్ని నా ప్రభ ప్రతి భార్యకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. భార్యాభర్తల మధ్య ఈ నూతన దినంలో నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని నా ప్రభ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి యవనస్తులు ఉన్నారు, యవన కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పినదేమో, యవనస్తులయ్యా లోకంలో పడిపోతున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు. తెలియదయ్యా, తెలిసి తెలియక ఆలోచన నా తండ్రి వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభా వారి మనోనేత్రాలు మీరు తెరిచిన తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా అత్త కోడలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అమ్మా నాన్నలు బిడ్డల మీద ప్రేమ ఎలా ఉంటారో ప్రతిదీ కూడా మీరు రాపించి పెట్టారయ్యా. పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము, కొన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. ఆ ప్రకారంగా మా జీవితాలు, మా క్రియలు, మా మాటలు, మా మనసులు మార్చుకోలేకపోతున్నామయ్యా. అదంతా మేం చేసిన ఇన్ని సంవత్సరాల భక్తి అంతా వ్యర్థమేగా నా తండ్రి. మీ మాట చొప్పున మేము మార్చకపోతే నా ప్రభ ఆ పరిస్థితి నా ప్రభ అలాంటి మనసు మాలో నుంచి తీసివేసి నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభ అత్త ఎలా కోడలను ప్రేమించాలి, అత్త మామలకు ఎలా లోబడి ఉండాలో నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీ మాట నుండి మాత్రం తప్పిపోకుండా ఉండే హృదయాలు మాకు అనుగ్రహించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పిన దేవా
మీరు చూపించిన మాట, మీరు చూపించిన దారిలో నా తండ్రి మీ వాక్యం ప్రకారం ఎలా నడవాలో నా ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఆ ధన్యత నా ప్రభ. మీ సేవ చేసే బిడ్డలు కూడా ఒకరితో ఒకరు నా ప్రభ ద్వేషంతో ఉంటున్నారేమో, ఒకరితో ఒకరు పడకుండా నా ప్రభ బిడ్డలు నా తండ్రి దూరంగా ఉంటున్నారేమో. మొదట వారి హృదయాలు సరిచేసి నా తండ్రి సహోదరులుగా నా ప్రభ ఎలా కలిసి ఉండాలో, ఆ ధన్యత ఎలా పొందుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. కుటుంబాల్లో కూడా నా ప్రభ అన్నదమ్ముల మధ్య నా తండ్రి సమాధానం లేకుండా, అయిన వాళ్ళ మధ్యతో సమాధానం లేకుండా, బంధువులతో సమాధానం లేకుండా ఎవరైతే ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి చిన్న బిడ్డలు ఉన్నారు, బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని మీరు చెప్పారు నా తండ్రి. మీ మాట చొప్పున వారిని ఎలా పెంచాలో ఆ జ్ఞానాన్ని ప్రతి తల్లిదండ్రులకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా మా బిడ్డలు పెంచాలంటే ఆ జ్ఞానం నా ప్రభ మాకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మా అందరి కుటుంబాలు మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు కుదిరాయో నా తండ్రి, బిడ్డల వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కానాను బిడ్డలు మీరున్నారు కాబట్టేనయ్యా ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడనివ్వలేదయ్యా. అంత చక్కగా అన్నీ సమకూరుస్తారయ్యా. మీరుంటే చాలు నా తండ్రి. ఆడంబరాలకి పోనివ్వరు నా తండ్రి, అత్యాశకు పోకుండా నా ప్రభ, లోక మర్యాదను అనుసరింపకుండా నా తండ్రి, అప్పుల పాలవ్వకుండా అన్ని సమకూర్చే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారు, ఎన్నో సంవత్సరాలైందమ్మా మ్యారేజ్ ఇప్పటి వరకు బిడ్డలు లేరు అని ఎవరైతే ప్రార్థిస్తున్నారు, దుఃఖంలో ఉన్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన మాట ప్రతి ఒక్కరు గ్రహించుకొని నా తండ్రి ఆ బహుమానం నేను పొందుకోవాలంటే మొదట మేమెలా జీవించాలి, మొదట నా తండ్రికి ఇష్టంగా మేము బ్రతకాలి కదా, మేము వాక్యం ప్రకారం నడవాలి కదా, మేము సిద్ధపడి ఉండాలి కదా అనే మెళకువ నా ప్రభావ బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మీద ఆధారపడుతున్నారు, మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు, లోకస్తుల్లాగా లోకంలో ప్రయత్నాలు చేస్తున్నారు అయ్యా. తప్పై నా తండ్రి తెలియదయ్యా, తెలిసి తెలియని లోక అజ్ఞానంతో నా ప్రభ బిడ్డలు చేస్తున్న తప్పులు దయతో క్షమించి నా తండ్రి. బిడ్డల మీద కనికరపడి నా ప్రభ ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎటువంటి అర్హత లేదు, మీ పాద ధూళి దుమ్ముతో మేము సమానం కూడా కాలేము. అయినా సరే మా మాట విని మా మాట ఆలకించిన ప్రభ గర్భాలు తెరుస్తున్న దేవా, తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలొచ్చు నా ప్రభ కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ అనారోగ్యం ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా ప్రభ పొందుకున్న బహుమానం పోగొట్టుకోకుండా కోల్పోకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో, జాగ్రత్తగా కాపాడుకోవాలో నా తండ్రి ఆ మెళకువ ఆ జ్ఞానం నా ప్రభ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. కడుపులో నా ప్రభ పిండముగా ఉన్నప్పుడే మీరు తెలుసయ్యా, మీకు తెలుసు నా తండ్రి బిడ్డలు ఎలా బయట ఎలా జీవిస్తారు, వారి జీవితం ఎలా ఉంటుంది, వారి క్రియలు ఎలా ఉంటాయో సమస్తము మీకు తెలుసయ్యా. ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉన్న క్రియలైతే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే బిడ్డలు సరిచేసి నా తండ్రి మీ మీద నా ప్రభ మీ ఎడల నమ్మకాన్ని బిడ్డలో కలిగించండి. మీ మీద నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో ఆ మనసుని ఆ జ్ఞానాన్ని తల్లి గర్భములో ఉన్నప్పుడే బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ డెలివరీలకు సిద్ధంగా ఉన్న బిడ్డలకి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. బీపీ పెరగకుండా నా తండ్రి, షుగర్ పెరగకుండా, టెన్షన్తో బిడ్డలు ఉండకుండా నా తండ్రి అన్ని రిపోర్ట్స్ నార్మల్గా అన్ని కండిషన్లన్నీ నార్మల్ స్థితిలో ఉండేలా కృప చూపించండి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో ఉన్నారో, ఐసీయూలో కోమాలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఇక కొన్ని క్షణాల్లోనే మరణిస్తారు అని ఎవరైతే నా ప్రభ చెప్పి ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, దయగల దేవా, ఎవరైతే నా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు, థైరాయిడ్తో, పక్షవాతంతో, నరాల బలహీనత, కడుపులో గడ్డలు, క్యాన్సర్ గడ్డలు, నా అనేక రకాలైన క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు, కడుపులో నొప్పితో నా ప్రభు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, లివర్ ప్రాబ్లం అని నా షుగర్తో, బీపీతో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు, మారుతున్న వాతావరణం వల్ల దగ్గు, జలుబు, జ్వరాలు నా తండ్రి, భయంకరమైన వైరస్, కరోనా వైరస్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి
తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి, తప్పు మాదేనయ్యా. మేమే నా తండ్రి మీ వాక్యం నుండి తప్పిపోయి, మేమే నా తండ్రి మీ నుండి దూరం అయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. ఎవరికైతే ఆపరేషన్లు అయ్యాయి, ఎవరైతే నా తండ్రి గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు, ప్రమాదాల వల్ల హాస్పిటల్కి వచ్చారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభా ఈ నూతన దినంలో నా తండ్రి నూతన బలము, నూతన శక్తి, నూతన స్వస్థత నా ప్రభా ప్రతి ఒక్కరికి ఇప్పుడే మీరు నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి ప్రతి ఒక్కరు నూతన బలము బిడ్డలు పొందుకోవాలి నా తండ్రి. నూతన శక్తి, నూతన జీవితం, మరలా పాపపు జీవితాన్ని నా ప్రభా బిడ్డలు పడకుండా నా ప్రభా నూతన కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. క్షేమంగా నా ప్రభా మంచి ఆరోగ్యంతో, మంచి ఆయుష్తో బిడ్డలు వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభా ఆత్మీయతలో బలహీనమైపోతున్నాం, ఒకప్పుడు చేసిన అంత ప్రార్థన ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఒకప్పుడు ఎంత విశ్వాసంతో ఉన్నాను ఇప్పుడు ఉండలేకపోతున్నాను, ఒకప్పుడు ఎంత భక్తిగా ఉన్నాను, ఎంత ఓర్పు సహనంతో ఉన్నాను ఇప్పుడు ఉండలేకపోతున్నానని ఎవరైతే బాధపడుతున్నారు, దయగల దైవం ఆయనను మొదట కలిగి ఉన్న ఆ ఓర్పు, ఆ సహనం, ఆ ప్రేమ నువ్వు కోల్పోయావు కాబట్టి నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని నా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారంటే ఖచ్చితంగా నా ప్రభు మేమందరం నా తండ్రి మొదట్లో నా ప్రభు ఎంత ప్రార్థన చేసాం, ఎంత ప్రేమ కలిగి ఉన్నాం, ఎంత ఓర్పు సహనంతో ఉన్నాం, ఇప్పుడు నా తండ్రి ఆ సహనం, ఆ ఓర్పు, ఆ ప్రేమ అంతా కోల్పోయామేమో నా తండ్రి. మరలా నా ప్రభు ఈ నూతన దినంలో మేము కోల్పోయిన బలము, ఆ ప్రేమ, ఆ సహనం, ఓర్పుని, మీ ఎడల విశ్వాసాన్ని నా ప్రభు మరలా నూతనంగా మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఏ అల్లర్లు జరగకుండా నా తండ్రి, ఎక్కడ ఏ గొడవలు రాకుండా నా ప్రభు ప్రతి ఒక్కరి మధ్య మీ ఓర్పు, మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే మా దేశం నుంచి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభు పనుల కోసం వెళ్ళారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దేశంగాని దేశంలో బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. ఆరోగ్యం పాడైనా సరే కనీసం హాస్పిటల్లో చూపించే వాళ్ళు కూడా లేకుండా ఒంటరిగా బిడ్డలు ఉన్నారేమో నా తండ్రి. బిడ్డలు నా ప్రభు ఆరోగ్యం పాడవకుండా నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని, మీ బలము, శక్తిని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వారి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభు. ఏ పని ఎంతకాలం వరకు వాళ్ళు ఒప్పుకున్నారు ఆ పని త్వరగా ముగించుకొని నా తండ్రి మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానులకు నా ప్రభు బిడ్డల మీద జాలి, దయ కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన పని కన్నా నా ప్రభు అధికమైన భారాన్ని బిడ్డల మీద మోపకుండా నా తండ్రి బిడ్డల మీద దయ కలిగించండి నా తండ్రి. చేసిన కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకు ఇవ్వండి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా, ఏ అనారోగ్యం బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు చదువుల కోసం ఎవరైతే వెళ్ళారో విదేశాలకు నా తండ్రి, ఏ దేశాలకు వెళ్ళారు ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీ నుండి దూరం అవ్వకుండా ఎంత దూరం వెళ్ళినా సరే మేమైతే వారి వెంట వెళ్ళకపోవచ్చు, మాకైతే వాళ్ళ క్రియలు మాకు తెలియకపోవచ్చు, కానీ మీరు అందరిని చూస్తానే ఉన్నారు కదా, చూచుచున్న దేవుడు కదయ్యా, మీరు చూస్తున్నారు అనే భయాన్ని బిడ్డలకు కలిగించండి. నా తల్లిదండ్రులు చూడకపోయినా, నా బంధువులు చూడకపోయినా, నా స్నేహితులు ఎవ్వరూ నా క్రియలు చూడకపోయినా నా తండ్రి చూస్తాడు. సర్వ సృష్టికర్త, ఆయన చూపు ఎప్పుడు నా మీదే ఉండింది. ఆయన నుండి నేను ఎక్కడికి పారిపోగలను అనే భయాన్ని నా ప్రభు గ్రహింపుని బిడ్డలో కలిగించి ఎంత దూరం వెళ్ళినా సరే అక్కడున్న నా ప్రభు ఆచారాలు బిడ్డలు పాటించకుండా నా తండ్రి మీకు లోబడి మీరు చూపించిన మార్గంలో జాగ్రత్తగా నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదివే చదువులో మీరే తోడుగా ఉండండి. చదువులు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే బిడ్డలు నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయి. బిడ్డలు నా తండ్రి వారికి ఉన్నది నా ప్రభు వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడేలా నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వీసా విషయంలో ఎవరు నా తండ్రి ఏ ఆటంకాలు బిడ్డలకు రాకుండా ప్రతిదీ కూడా సమస్తము మీరే సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి.
వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని, మరలా క్షేమంగా నా తండ్రి మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ, నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.